ట్రీట్మెంట్ అంతా అయిపోయి కంప్లీట్గా నార్మల్ పర్సన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉందా? సో మీరు అడిగే ప్రశ్న రికరెన్స్ ఛాన్సెస్ అంటే జబ్బు తిరిగి వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉందని. సో ఏ క్యాన్సర్కైనా ఫస్ట్లో మనకి డయాగ్నోజ్ అయినప్పుడు ఒక పర్టికులర్ స్టేజ్ అసైన్ చేస్తాం, స్టేజ్ 1 to 4. సో స్టేజ్ ప్రకారం ప్లస్ ఏ రకమైన క్యాన్సర్ ఉన్నదని దాన్ని బట్టి సర్వేలెన్స్ షెడ్యూల్ ఉంటుంది. అంటే కొన్ని జబ్బులకి ప్రతి 3 నెలలకు ఒకసారి క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత కూడా హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. అదే 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ 3 నెలల నుంచి 6 నెలలకి పొడిగిస్తాం. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి రావాల్సి ఉంటుంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత కూడా ఏ రోజు కూడా మేము ఓకే మీకు ట్రీట్మెంట్ పూర్తయింది, మీరు ఇంకా మమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు, మీకు జబ్బు నయమైపోయింది అన్న పదం వాడడం. ఈవెన్ స్టేజ్ 1కి కూడా. అంటే 90% ఛాన్స్ ఆఫ్ క్యూర్ అన్నా కూడా మిగిలిన 10%ని మనం త్వరగా గుర్తించాలంటే ఆ యాక్టివ్ సర్వేలెన్స్ కొన్ని రక్త పరీక్షల్లో లేదా కొన్ని స్కాన్స్ లేదా కొలనోస్కోపీ ఇట్లాంటివి ఫాలోఅప్ షెడ్యూల్లో చేయించుకుంటాం వల్ల ఒకవేళ జబ్బు తిరిగి వచ్చినా కూడా అప్పుడు కూడా మళ్ళీ జబ్బుని నయం చేసే ప్రయత్నం చేయొచ్చు. సో తిరిగి వచ్చే అవకాశం ఉంది. అలా అని ట్రీట్మెంట్ పూర్తయిపోయిన తర్వాత కూడా నాకు జబ్బు తిరిగి వస్తుందా అన్న భయంతో బతకూడదు. ఎందుకంటే మనకి అదే జరుగుతుంది అనుకోండి, మనం ఎంతకాలం ఉన్నా కూడా దానికి అర్థం ఉండదు, రైట్? సో అది మన లైఫ్లో అది ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉండాలా. మనం దాని తర్వాత ప్రతిరోజుని మనం ఒక గిఫ్ట్ కింద మనం కన్సిడర్ చేసి మనం ఆ భయంతో లేకుండా ఉండాలా. అట్ ద సేమ్ టైం ఇగ్నోర్ చేయకూడదు. నాకు ట్రీట్మెంట్ పూర్తయిపోయిందన్న తర్వాత ఇంకా ఎప్పుడు డాక్టర్ని కలవకుండా ఉండటం అనేది జరగదు. సో డాక్టర్ గారు, అలాంటి వాళ్ళు కేర్ విషయానికి వచ్చినా ఫుడ్ విషయానికి వచ్చినా ఎలా ఫాలో అవ్వాలి వాళ్ళు? సో మనకి ఆ డయాగ్నోజ్ అయిన క్యాన్సర్ బట్టి ఆ జాగ్రత్తలు స్పెసిఫిక్గా చెప్తాము. బట్ ఓవరాల్ జనరల్ హెల్త్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పర్టికులర్ డయట్ ఫాలో అవుతున్నాం. ఇండియన్ డయట్ చాలా హెల్దీ, ఓకే, మనకి ఒక బ్యాలెన్స్డ్ డయట్ విత్ హోల్ గ్రెయిన్స్, ప్రోటీన్ అన్నీ కంబైన్ చేసి ఉంటుంది. క్యాన్సర్ వచ్చిన వెంటనే మేము 2వ రోజు వార్డ్కి ఎంటర్ అయితే వాళ్ళు జీవితంలో ఎప్పుడు తినని డ్రాగన్ ఫ్రూట్ అను రామ్ఫల్ అను కొత్త ఫ్రూట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. సో అవి ఫస్ట్ ఎక్స్పెన్సివ్. సెకండ్ థింగ్ ఏంటంటే రెస్ట్రిక్టెడ్ డయట్స్ అనేది ఫాలో అవ్వకూడదు. నాకు ఇప్పుడు నేను ఈ పర్టికులర్ డయట్ ఫాలో అయితే నాకు క్యాన్సర్ తిరిగి రాదు అన్నది అదే ఫాలో అవ్వకూడదు. బికాజ్ ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్ దట్ మనకి ఏదైతే కంఫర్టబుల్గా ఉంది, మనం ఏదైతే ఇన్ని సంవత్సరాల పాటు ఫాలో అవుతున్నామో అది ఫాలో అవ్వాలా. అదే ఫిజికల్ యాక్టివిటీ, వారంలో అట్లీస్ట్ ఒక 150 minutes ఆఫ్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ. మనకి మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ బ్రిస్క్ వాకింగ్. సో అది మోడరేట్, మైల్డ్, సివియర్ అని ఎలా అంటే మనం ఏ స్పీడ్లో నడవాలంటే నడుస్తున్నప్పుడు మనం మాట్లాడగలగాల, బట్ పాట పాడలేకపోతాం. సో దానికి బ్యాలెన్స్ అంటే నేను నడుస్తూ మాట్లాడగలుగుతా కానీ నార్మల్గా పాడలేను. సో అది మనకి సింపుల్ వే టు నో దట్ మనం కరెక్ట్ స్పీడ్లో నడుస్తున్నామా లేదా అన్నది. సో ఫిజికల్ యాక్టివిటీ, హెల్తీగా తినాలా, స్లీప్ చాలా ఇంపార్టెంట్. అండ్ డెఫినెట్గా ఇంతకుముందు ఒకవేళ స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటి అలవాట్లు ఉంటే మాత్రం అవి మానేయాలి.